ఇక మనం తెలుగు స్టేట్స్కి వద్దామండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పూర్తిగా దెబ్బతినుంది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత కూడా ఇప్పుడు పరిశ్రమలు రాలేదు. ఆయన సంక్షేమం అమలు జరిపాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక అమరావతి కన్స్ట్రక్షన్, పోలవరం కన్స్ట్రక్షన్, వీటన్నిటికి సంబంధించి మన కేటాయింపుల కోసం కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళారు. ఆయన దాదాపు 1,00,000 కోట్లు అవసరం అని చెప్పారని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ అమరావతి కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ అసలు ఏమైనా కేంద్రం బడ్జెట్ లో పెట్టే అవకాశం ఉందా? అంటే అమరావతికి అంటే ఏమి ఇవ్వరండి. అమరావతికి అంటే ఏంటంటే ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో లేదని, అది లేదు, రాదు కూడా. ఎందుకంటే వీళ్ళకిస్తే మిగతా స్టేట్లు కూడా మేము కడతా ఉంటారు కదా. నేను బాంబేలో ఉన్నప్పుడు న్యూ బాంబే చూశాను. న్యూ బాంబే కాన్సెప్ట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొని ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియాని డెవలప్ చేశారు. నేను అందులో ఉన్నాను. వాషి, నెరూరు, బేలాపూర్ అక్కడంతా కూడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టి నీట్ గా రోడ్లు వేసి బ్రహ్మాండమైన ఫుట్పాత్లు కట్టి చేశారు. అది అట్లాంటివి చేసుకోవచ్చు. నేను ఇక్కడ అలా చేయట్లేదు. ఇది కమర్షియల్ వెంచర్ అయిపోయింది. అందువల్ల కమర్షియల్ వెంచర్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోవచ్చు. ఇచ్చే అవకాశం కూడా ఛాన్స్ ఎక్కడ లేదు. ఎందుకంటే ఇస్తే రేపు అందరూ మేము కడతా ఉంటారు కదా. అన్ని రాష్ట్రాలను ఒకటిగా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో అమరావతికి అంటే ఫండ్స్ రావండి. అమరావతికి స్మార్ట్ సిటీ కింద ప్రకటించారు కాబట్టి డ్రైనేజ్లు, రోడ్లు వేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు. అదండి, స్మార్ట్ సిటీలో మెయిన్ డ్రైనేజ్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత రోడ్లకు ఇస్తున్నారు. ఆ తర్వాత పచ్చదనం అంటే ఈ గ్రీనరీ కోసం ఇస్తున్నారు. కాబట్టి ఈ 3 ప్రయారిటీలు తీసుకుంటే అమరావతికి ఏదైనా ఒక 500-600 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చే ఇవ్వచ్చు. అదే ఛాన్స్ ఉంది. కానీ ఈ మోడల్ సిటీలు లేకపోతే ఈ సపరేట్ సిటీ డెవలప్మెంట్ కి మాత్రం ఇవ్వరు. ఎందుకంటే ఆ స్కీమ్ లోకి వెళ్ళి రావు. 1,00,000 కోట్లు మనకు ఖర్చు అవుతుంది అమరావతికి ఇవ్వాలంటే. 1,00,000 కోట్లు ఎవరు పెట్టుకోమన్నారు? 39,000 acres ఎవరు తీసుకోమన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పలేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకుంటే వాళ్ళు ఫండింగ్ చేస్తారు. నిజమే, మనకు రావాల్సిన ప్రాజెక్టులు తెచ్చుకోవాలి. రెండోది, రాష్ట్రంలో అమలవుతున్న రోడ్లు దాదాపు 15 ఉన్నాయి. ఆ 15 రోడ్లకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఈస్ట్ కోస్ట్ క్యారిడార్ లో ఒకటి వేశారు. అంటే కాకినాడ నుంచి రేపల్ల మీదుగా అటు నెల్లూరు దాకా, అంటే ఈ మెయిన్ లైన్ కి ప్యారలల్ గా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే కోస్టల్ లైన్ లో ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓఆర్ఆర్ ఒకటి ప్రామిస్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఓఆర్ఆర్ కూడా కొన్ని వేల కోట్లు అవుతుంది. ఇప్పుడు దానికి ఏమైనా కేటాయింపులు చేసే అవకాశం ఉందండి అమరావతి చుట్టూ? సిటీనే లేనప్పుడు ఓఆర్ఆర్ ఎక్కడండి? సిటీ ఉంటే ఓఆర్ఆర్ ఆడొచ్చు. సిటీనే లేనప్పుడు ఇంకా ఓఆర్ఆర్ ఏంటి, ఎలా ఇస్తారు? ఇప్పుడు అమరావతికి డైరెక్ట్ కనెక్టివిటీ అనేది నేషనల్ హైవేలకు లేదు కాబట్టి ఇటు హైదరాబాద్ రోడ్డుకి అటు చెన్నై రోడ్డుకి రెండింటి కూడా కనెక్ట్ చేయడానికి ఇట్లా అది కనెక్టివిటీ ఉంటే ఇప్పుడు అక్కడికి వచ్చే రియల్ ఎస్టేట్ కానీ, అక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ, బిల్డింగ్స్ కట్టేవాడు కానీ, బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్లు కానీ వస్తారనేది ఒక ఆశ ఉంది. కాబట్టి అందుకని ఓఆర్ఆర్ మీద ఆశలు పెట్టుకున్నారంటున్నారు. దానికి ఇప్పుడు ఆల్రెడీ విజయవాడకి అవుటర్ రింగ్ రోడ్ కడుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ 2 ఉన్నాయండి. సో దానికి కావాల్సిన బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కృష్ణానది మీద బ్రిడ్జ్ అయిపోయింది. ఫోటోలు కూడా రిలీజ్ చేశారు ఆల్రెడీ. సో కొన్ని పారాఫిట్ వాళ్ళు కట్టడం ఒకటే మిగిలిందని చెప్పారు మినిస్టర్ కూడా. కాబట్టి అది అట్లాంటివి చేసుకోవచ్చు. కానీ సిటీ డెవలప్మెంట్ కి లేదా సిటీ కన్స్ట్రక్షన్ చేస్తాము, మేము కమర్షియల్ ఏరియా డెవలప్ చేస్తాము, దానికి డబ్బులు కావాలి, మేము క్లబ్బులు కడతాం, అవి కడతాం అంటే ఇవ్వరండి. దానికి రాకపోవచ్చు. ఎందుకంటే అది ఎక్కడ కాన్స్టిట్యూషన్ కూడా ఎక్కడ లేదు. అట్లాంటివి ఫైనాన్స్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ లేదనమాట. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఫైనాన్స్ ఓన్లీ సమ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కానీ డెవలప్మెంట్ లేదా ఇండస్ట్రియల్ ఎస్టేట్లు చేయొచ్చు అనమాట. ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ చేయట్లేదు. అది మెయిన్ లోపల. పోలవరానికి సంబంధించి అది జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించారు కాబట్టి ఈ మధ్యలో టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక ఈ సీజన్ లో వర్షాలు సీజన్ కాబట్టి ఇప్పుడు పని అడవదు అంటున్నారు. ఇప్పుడు దానికి ఏమన్నా ప్రత్యేకంగా కేటాయింపులు చేసే అవకాశం ఉందా? అంటే విడుదల చేయటం కేటాయింపులు అంటే దానికి ఏదో 55,000 కోట్లను పెట్టారు. దాంట్లో ఇంకొక యాంగిల్ ఉంది. పోలవరం నుంచి కాలువ తీసుకొని వచ్చి కృష్ణానదిని దాటికి వయా కర్నూలు, అనంతపూర్ మీదుగా అటు కావేరీలో కలపాలనే ఆలోచన చేస్తున్నారు. దానికి అంటే అంటే మనకి చాలా ఎకరాలకు నీళ్ళు వస్తాయి.
అంటే శ్రీశైలంతో పని లేకుండా మనం గుంటూరు జిల్లాకి నీళ్ళు ఇచ్చేయచ్చు, ఒంగోలు జిల్లాకి నీళ్ళు ఇచ్చేయచ్చు, అటు కర్నూలు జిల్లా నుంచి తమిళనాడులోకి ఎంటర్ అవ్వచ్చు. సో కర్ణాటక తమిళనాడుకి ఎంటర్ అవ్వచ్చు. అందువల్ల ఆ రకంగా చూసుకుంటే మాత్రం పోలవరం నుంచి కావేరీకి తెలుగుదేశం ఎస్ అంటే మనకి డబ్బులు వస్తాయి, చాలా వస్తాయి, ఇరిగేషన్ చాలా డెవలప్ అవుతుంది. అది అదే ఇప్పుడు కేంద్రం నుంచి ఇప్పుడు నిధులు రాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఇప్పుడు ఏదైతే అభివృద్ధి అనుకుంటున్నారో చంద్రబాబు ద్వారా ఏ అభివృద్ధిని అందరూ ఆకాంక్షిస్తున్నారో అదేమీ సాధ్యం కాని పరిస్థితి అండి. అంటే ఇక్కడేమో ప్లాన్లు పెద్దగా ఉన్నాయి, ప్రజల ఆకాంక్షలు పెద్దగా ఉన్నాయి, మరి దానికి తగ్గట్టు ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు రాకపోతే ఎలా? ఇప్పుడు మోడీతో సఖ్యత లేకపోతే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి దానికి నిధులు రాకపోతే ఎట్లా అంటారు మరి? నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు తెలిసి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఆంధ్రాలో అదే డెఫినేషన్ ఇచ్చేది. బాబు, జగన్, పవన్ కలిపితేనే బీజేపీ. ముగ్గురు సెంట్రల్ మీద ఆధారపడ్డ రీజన్ ఏదైనా కావచ్చు, ఈయనకి కేసులున్నాయి, ఆయనకి కేసులున్నాయి, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ అయినా బెయిల్ మీద ఉన్నాడు కదా. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది బెయిల్ అనేది 6 నెలల మించి ఉండకూడదు అని కదా. ఆల్రెడీ పాత చంద్రచూడ్ గారు చెప్పేసి ఉన్నారు వచ్చిన ముందే. కాబట్టి రేపు సెప్టెంబర్కి అది కూడా 6 నెలలు అయిపోతుంది. సో అది కూడా చూసుకోవాలి కదా. సో కేసు తేలకపోతే ఇంకేముంటుంది. అందువల్ల కేంద్రాన్ని ధిక్కరించేటువంటి అధికారం ఛాన్స్ పెద్దగా ఉండదని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అప్పులు తీసుకొచ్చింది. అట్లా కాకుండా ఆఫ్ బడ్జెట్ అప్పులు కార్పొరేషన్ ద్వారా వాటి ద్వారా కూడా సేకరించారు. అంటే ఇంకా ఇప్పుడు వీళ్ళకి అట్లాంటి పనులు చేయడానికి కూడా అవకాశం ఉందంటారా? ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కానీ ఎవరు దాటలేదండి. ఇన్ఫాక్ట్ 20,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు చేసింది 2017-18లో తెలుగుదేశం చేసింది. దాన్ని లాస్ట్ బడ్జెట్ లో ప్లానింగ్ కమిషన్ వాళ్ళు అడ్జస్ట్ చేశారు. 20,000 కోట్లు తక్కువ అప్పు తీసుకోండి అని. సో అడ్జస్ట్ చేసిన ఘనత వాళ్ళకి వీళ్ళది కాదు. అందువల్ల ఒకటి. రెండోది, డిపార్ట్మెంట్ల ద్వారా తీసుకున్న లోన్లు ఉన్నాయి, నిజమే. ఇప్పుడు డిపార్ట్మెంట్ల ద్వారా తీసుకున్నవన్నీ కూడా క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు బళ్ళు పెట్టడానికి, బళ్ళు స్కూళ్ళు డెవలప్ చేశారు కదా, దానికి నాబార్డ్ నుంచి 2,000 కోట్లు తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాబార్డ్ నుంచి 2,000 కోట్లు తీసుకుని ఏం చేశారు? స్కూల్స్ డెవలప్ చేశారు. అట్లా డెవలప్మెంట్ కోసం తీసుకున్న లోన్లు తప్పితే అక్కడ ఏమి స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకోవడానికి మాత్రం ఏం తీసుకోలేదు. ఫండ్స్ ఇవ్వడానికి, కేంద్రం నుంచి తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయమని, ఒకవేళ రీషెడ్యూల్ చేసి వాటిని దీర్ఘకాలిక రుణాల కింద మారిస్తే కొంత వెసులుబాటు వస్తుంది అనేది ఒక మాట వినపడుతుందండి. ఆ అవకాశం ఉంది. మనకి సపరేట్ గా ఇవ్వడానికి అక్కడ ఏమి ఉండదండి. యాక్ట్ మారిస్తే అందరికీ వర్తిస్తుంది. అదేనండి, యాక్ట్ మారిస్తే అందరికీ అంటే పోనీ ఈ 2 రాష్ట్రాల కోసం మొత్తం అది ఏమన్నా మార్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఏదో రకమైన ఆక్సిజన్ లేకపోతే ఇప్పుడు కష్టం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మరి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గురించి ఎట్లా అంటే, మరి మనకన్నా దరిద్రంగా ఉండేటువంటి బీహార్, ఒరిస్సా వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.